నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాటి వీడియోలో మన ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు, ఇంటి వద్ద నుంచి ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఒక చిన్న డెమో ప్రాసెస్ని నేను మీకు చేసి చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా అందరూ చూడండి, ఓకేనా? ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని అంచగ్గా ఇంటి వద్ద నుంచే చేంజ్ చేసుకోవచ్చు అండి. అది ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాము. అయితే వీడియోకి వెళ్ళే ముందు దాని విషయాలు మీరు మరి తీసుకునే కదా సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మన ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని అంచగ్గా ఇంటి వద్ద నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేంజ్ చేసుకోవాలంటే కనుక ముందుగా మీరు UIDAI డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలండి. లాస్ట్ వీడియోలో మీరు చెప్పాను దీని గురించి క్లియర్గా, చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తాను అనమాట, ఓకేనా? సో ఇన్స్టాల్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అవ్వండి, ఓకేనా? రిజిస్టర్ అయితే కనుక మీకు ఒక 6 డిజిట్స్ ఒక సెక్యూరిటీ పిన్ అయితే జనరేట్ చేసుకోమంటుంది, ఓకేనా? దీన్ని ఎంటర్ చేసి మాత్రమే మనం అయితే లాగిన్ అవ్వాలి. పిన్ అయితే ఎంటర్ చేశారండి. ఇప్పుడు కంటిన్యూ బటన్ ట్యాప్ చేశారనమాట. ట్యాప్ చేయగానే లోడింగ్ తీసుకుంటుంది. అండ్ తర్వాత మీరు చెక్ చేసుకునే విధంగా ఓపెన్ అవుతుంది అనమాట, ఓకే? ఇక్కడ మీకు పైన నేమ్ చూపిస్తుంది. కొంతమంది ఏంటంటే 2-3 ఆధార్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసి ఉంటారు కదా, ముందు చెక్ చేసుకోండి ఏ ఆధార్ మీకు అందుబాటులో ఉంది అనేది ఇక్కడ చెక్ చేసుకోండి, ఓకే? సో ఇక్కడ మీకు నేమ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే కింద నుంచి పైకి ఇట్లా స్వైప్ చేయండి. స్వైప్ చేయగానే మీకు ఇక్కడ మై ఆధార్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఓకే? సో ఈ ఆప్షన్ మనం ట్యాప్ చేసి ఓపెన్ చేయాలి. అయితే చాలామందికి ఈ ఆప్షన్ కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇది ఇంకా బీటా టెస్టింగ్ వర్షన్లో ఉంది కాబట్టి కనిపించకపోవచ్చు. మీరు ఒకవేళ ఇంతకుముందు ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉంటే కనుక మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకోండి, ఓకేనా? ప్లే స్టోర్లోకి వెళ్ళేసి అయితే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అప్డేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే దీనికి సంబంధించిన ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రోజులు పడుతుంది, అలాగే మనకి ఎంత అమౌంట్ పే చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ కరెంట్ మొబైల్ నెంబరు అలాగే న్యూ మొబైల్ నెంబరు తప్పనిసరిగా కావాలని చెప్పేసి అయితే అంటున్నారు. మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? అయితే కంటిన్యూ బటన్ ట్యాప్ చేస్తానండి. ట్యాప్ చేయగానే నా మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది. అంటే ఇంతకుముందు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఓటీపీని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ట్యాప్ చేస్తానండి. లోడింగ్ తీసుకుంటుంది, ఓకేనా? తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. కరెంట్ మొబైల్ నెంబర్ రిజిస్టర్ దీనికి ఈ ఆధార్కి అయితే లింక్ అయిందో మొబైల్ నెంబరు అదైతే ఇక్కడ షో చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ న్యూ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. నేనైతే ఒక మొబైల్ నెంబర్ని ఇక్కడ అప్డేట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి కొత్త మొబైల్ నెంబర్ని దాన్ని ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. నేను ఏ మొబైల్ నెంబర్కి చేంజ్ అవుదాం అనుకుంటున్నానో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేశానండి. ఇప్పుడు సెంటర్ ఓటీపీని ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేయగానే నా మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది అనమాట, ఓకేనా? సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేశాను, మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకే? ఇప్పుడు వెరిఫై బటన్ ట్యాప్ చేస్తానండి. ట్యాప్ చేయగానే వెరిఫై అయిపోయింది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు నేను ఫేస్ అథెంటికేషన్ అయితే అడుగుతున్నాను అనమాట. ఈ ఫేస్ అథెంటికేషన్ ప్రాసెస్ కూడా ఇక్కడ మీకు చేసి చూపించబోతున్నాను, ఓకేనా? సో మీరు చెక్ చేసుకోవచ్చు. దాన్ని ట్యాప్ చేయగానే మనకి ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట, ఓకేనా? ఇక్కడ జస్ట్ మనము ఈ చెక్ బాక్స్లో టిక్ చేసుకొని ప్రొసీడ్ అనే బటన్ ట్యాప్ చేయండి. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఫేస్ అథెంటికేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పే అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని ట్యాప్ చేస్తే కనుక ఇట్లా మీకు ఒక పే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. కంటిన్యూ అండ్ పే అని చెప్పేసి ట్యాప్ చేయండి. అండ్ ఆ తర్వాత ముందుకెళ్తుంది, ఓకేనా? సో మీరు చెక్ చేసుకోవచ్చు. మనం ఒక 75 రూపీస్ అనేది పే చేయాలి. అది మీరు ఎట్లా పే చేస్తారు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఫోన్పే ద్వారా కూడా పే చేయొచ్చు అనమాట. నేను ఈ పేమెంట్ అంతా చేసిన తర్వాత మీకు చూపిస్తాను బ్యాక్కి వెళ్ళి, ఓకేనా? నేను ఫోన్పే ద్వారా పే చేద్దాం అనుకున్నాను, నేను ట్యాప్ చేశాను. సో నేనైతే పేమెంట్ చేసేసాను. నా తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే వచ్చిందనమాట, ఓకే? ఇప్పుడు నేనైతే బ్యాక్ చేస్తాను. ఆటోమేటిక్ బ్యాక్ అయిపోయింది. అండ్ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పేసి అయితే చూపిస్తాను అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? దీనైతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ని. మీకు ఒక SRN నెంబర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకే? ఇప్పుడు నేను కంప్లీట్గా హోమ్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు మా సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే కనుక మళ్ళీ పైకి ఇట్లా స్వైప్ చేస్తే ఓకేనా, ఆధార్ అప్డేట్ మై ఆధార్ అని చెప్పేసి ట్యాప్ చేయండి. అండ్ ఆ తర్వాత కింద మనకి చూపిస్తుంది చూసారా, పాస్ట్ అప్డేట్స్ అని చెప్పేసి, ఓకే? మొబైల్ నెంబర్ అప్డేషను. సో ఇక్కడ దీనికి సంబంధించిన స్టేటస్ మనం చెక్ చేసుకోవచ్చు. ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ డ్రాఫ్ట్ కంప్లీట్ అయిపోయింది, పేమెంట్ కంప్లీట్ చేసాము, ఇంకా వెరిఫికేషన్లో ఉంది, వ్యాలిడేషన్ అవ్వాలి. అండ్ ఆ తర్వాత కంప్లీట్ అయిపోతే మొత్తం మీద మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ అప్డేట్ అయిపోతుంది అనమాట, ఓకే? ఇట్లా మనము స్టెప్ బై స్టెప్ మన సంబంధించిన ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు అండి. బట్ మన దగ్గర ఓల్డ్ మొబైల్ నెంబర్ అయితే ప్రస్తుతం ఉండాలి. సో ఫ్యూచర్లో ఈ ఆప్షన్ కూడా తీసేస్తారనమాట. ఓన్లీ ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే అవుతుంది. అప్పుడు ఏదైనా అప్డేట్ వస్తే కనుక తప్పనిసరిగా మీకు తెలియపరుస్తాను. చూసారు కదా, ఇదన్నీ వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చిన వీడియో లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మధ్యలో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండండి. అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.
It's not working out,